విస్తృతమైనటువంటి లైంగిక సంబంధాల ద్వారా అలాగే రక్త మార్పిడి ద్వారా కొన్ని ఇన్ఫెక్షన్ల ద్వారా హెచ్ఐవి వస్తుంది అని చెప్పి కాంక్రీట్గా చెప్తూ వస్తున్నారు డాక్టర్ గారు. టెక్నాలజీలో మనం దూసుకు వెళుతున్నప్పటికీ కూడా ఇవి కాకుండా ముట్టుకున్నా గాలి పీల్చినా కూడా హెచ్ఐవి వస్తుంది అని చెప్పి వాదించేటువంటి విద్యావంతులు కూడా ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. ఏం చెప్తారు, ఎలా వస్తుంది హెచ్ఐవి? దురదృష్టం ఏంటంటే హెచ్ఐవికి సంబంధించి ఇలాంటి అపోహలు ఎక్కువ ఉన్నాయి, కానీ వాస్తవాలు చాలా తక్కువ మందికి తెలుసు. ఇవాళ రేపట్లో దురదృష్టవశాత్తు ఈ గే సెక్స్ వల్ల హెచ్ఐవి వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంది. ఉదాహరణకి భారతదేశంలో మనం చెప్పుకుంటే జనరల్ పాపులేషన్ మొత్తానికి, జనాభా మొత్తానికి 0.2% హెచ్ఐవి సంవత్సరానికి వ్యాప్తి చెందుతోంది. అనగా 1000 మందిలో 2కి వ్యాప్తి చెందుతోంది. కానీ ఈ గే సెక్స్ మూలంగా 5% లేదా ట్రాన్స్జెండర్స్తో ఉండడం వల్ల కానీ వాళ్ళలో అంటే సాధారణ జనంలో 1000కి 2 ఉంటే ఈ ట్రాన్స్జెండర్స్లోనో లేకపోతే ఈ వీళ్ళ గే సెక్స్ హోమోసెక్సువల్ మగవాళ్ళ లైంగిక సంబంధాల్లో ఉండేవాళ్ళు 5% ఉంది. అంటే 1000కి 50 మందిలో వాళ్ళలో వ్యాప్తి చెందుతూ ఉంది. ఈ జనరల్ పాపులేషన్లో మాత్రం 1000కి 2 ఉంది. సో ఇది మనకి చాలామందికి తెలియక ఈ గే సెక్స్ వల్ల హెచ్ఐవి వస్తుంది అనేటువంటిది వాళ్ళకి సోయి లేదు. చాలామందికి వాళ్ళు ఎక్కువ మంది ఏమనుకుంటూ ఉంటారంటే మగ ఆడ నుంచి మాత్రమే ఒకరి నుంచి ఒకరికి వస్తుంది తప్ప మగ సెక్సువల్గా ఇంటరాక్ట్ అయితే అది హెచ్ఐవి ఒకరి నుంచి ఒకరికి వస్తుంది ఒకవేళ ఎవరికైనా ఉంటే అనే విషయం చాలామంది తెలియదు. హెచ్ఐవి అనేటువంటిది హైయెస్ట్ ట్రాన్స్మిషన్, మోస్ట్ ఎఫెక్టివ్ ట్రాన్స్మిషన్ మేల్ హోమోసెక్సువల్స్ ద్వారానే వాళ్ళలో ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. అది హెట్రోసెక్సువల్స్ ఏదైతే మగ ఆడ మధ్య ఉండేటువంటిది చాలా తక్కువ. ఇది దురదృష్టవశాత్తు చాలామంది హోమోసెక్సువల్స్లో కానీ గేస్లో కానీ బాగా చదువుకున్న వాళ్ళలో కూడా ఈ అవగాహన లేదు. మగ కలిస్తే హెచ్ఐవి రాదు అనేటువంటి భ్రమలో ఉండి చాలామంది నాకు ఈ మధ్య కొంతమంది ఎదురవుతూ ఉన్నారు. అట్లా ఏంటంటే నాకు ఇట్లా అనుకోలేదండి, ఈ రకంగా కూడా హెచ్ఐవి వస్తుందని చెప్పేసి. సో మనం ప్రాథమికంగా మన అందరికీ మొదటి నుంచి కూడా స్త్రీ పురుషుల మధ్య సంపర్కం వల్ల అనేటువంటిది ఎక్కువ ఉండిపోయింది. ఎందుకంటే మన దేశంలో ఆ రకంగానే ఎక్కువగా ఉంది కాబట్టి ఉండే కొద్దీ ఏదైతే వెస్టర్నైజ్డ్ ఆలోచనలు విధానాలు వస్తున్నాయో ఆ రకంగా మనకి గే సెక్స్ కూడా ఇక్కడ పెరుగుతూ ఉంది. ఆ రకంగానే వాళ్ళ మధ్య కూడా హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అనేటువంటిది వ్యాప్తి బాగా పెరుగుతుంది.